గుడ్ మార్నింగ్ అండి. యాక్సిడెంట్ అయితే అంటే జాతీయ విపత్తులు ఏర్పడినప్పుడు మనం చేసే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ ఇక్కడ 20 దూరం ఉన్నారు. పరిస్థితుల్లో కూడా మనం వాడకూడదు. చేసి మనము వారిని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మన సిబ్బందిని ఇక్కడ మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అనేది ఇటు మెడికల్ టీం కానీ పోలీసు కానీ అందులో మీరు అందరూ కూడా ఇప్పుడు మన ఎస్పీ గారు చెప్తారు. వారు కూడా ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుని దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వారికి ఏదైనా చేస్తుంది. సో అందుకని మనం అలారం కూడా క్రియేట్ చేసాము. అలారం చేయకూడదు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు వారి సహాయంతో లైవ్ చూసి ఈ యొక్క ఎక్సర్సైజ్ ని ప్రతిదాన్ని కూడా లైవ్ చూస్తారు. ఎవరు వచ్చారు, ఎవరన్నా మిస్ అయ్యారా, ఎందుకంటే ఎమర్జెన్సీ జరిగినప్పుడు లైన్ మనం ఎవాక్యుయేట్ చేసి అందరూ ఒక దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటకుండా ఎక్స్టర్నల్ స్టేజ్ ద్వారా బయటికి రావాలి. సో మనకు పర్సన్స్ కానీ విక్టిమ్స్ ను మొత్తం ఖాళీ రెస్క్యూ చేసిన తర్వాత కండిషన్స్ కానీ మన అంబులెన్స్ లో ఎక్కించి మొత్తం కూడా బయటకు వచ్చారా, ఎవరైనా తప్పిపోయారు. ఎందుకంటే ఎక్స్టర్నల్ స్టేజ్ ద్వారా సేఫ్ ఏరియా కావాలి. ఈ ఏరియా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకొని పైకి వెళ్ళండి. మెథడ్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, అన్కాన్షియస్ కండిషన్స్, ఇంజురీ అయి ఉండొచ్చు. వాళ్ళందరినీ డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించి మనం తీసుకొచ్చి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆక్యుపెంట్స్ అందరూ కూడా బయటకి సేఫ్ ప్లేస్ రావాలని ఎగ్జిబిషన్స్ లాగా ఆపడం జరుగుతుంది. ఇది ఫైనల్గా జరిగేది. ఎమర్జెన్సీ అలారం ఇవ్వడం జరిగింది. బయటకు రావాలి, సేఫ్ ప్లేస్కి రావాల్సింది. ఇప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్ లో మనకు అగ్ని ప్రమాదం జరిగినట్టు కనిపిస్తుంది. సో ఈ ఉన్నటువంటి ఆక్యుపెంట్స్ అందరూ మున్సిపల్ సిబ్బంది ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ యూజ్ చేసి రావాలి. సో అందరూ కూడా ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ ద్వారా పబ్లిక్ కూడా ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్ వస్తుంది. అగ్ని ప్రమాదం
ఇట్లా వైడ్ ఈ రైట్ సైడ్ నా కుడి చేతి వైపు రండి మెడికల్ టీమ్. అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కస్ చేసుకొని అప్పుడు డిస్కస్ అనేది అవడం జరుగుతుంది. ఇదే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి సూచనల మేరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన కలెక్టరేట్లో ఒక మాక్ ఎక్సర్సైజ్, అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కువ నష్టం జరగకుండా నష్ట నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ చేయించడం జరిగింది. ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి హెచ్ఓడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. డిపిఎం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మానిటర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా ఏఆర్ డిఎస్పీ గారు వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి. అదేవిధంగా మనకు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంఎండ్హెచ్ఓ గారు అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ విధంగా మనం స్టెప్స్ తీసుకొని ప్రజలకు ఈ యొక్క నష్టం అనేది ఎక్కువ వాటిల్లకుండా వీలైనంత వరకు వారిని ఎలా మనం రెస్క్యూ చేయాలనే దాని మీద స్టెప్ బై స్టెప్ లైవ్లో మనకు చూపించడం జరిగింది. మన మీడియా మిత్రులందరూ కూడా దాన్ని కవర్ చేశారు. ఈ విషయాన్ని మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మనము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ డిపార్ట్మెంట్స్ వారు మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఆ ఇన్సిడెంట్లో జరిగేటటువంటి నష్ట నివారణ చర్యలకు ఏ విధంగా చేయాలనే దాని గురించి వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ అఫీషియల్స్కు, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి మన సిబ్బందికి, అదేవిధంగా మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో మనకి ఎక్కువగా ఈ షార్ట్ సర్క్యూట్స్ జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అలాగే ఉంచేసి సిస్టమ్స్ అవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. వర్క్ చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మనము వాటిని చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఒకటి. తర్వాత
ఈ యొక్క నిప్పు రవ్వలు ఇట్లాంటివి ఏదైనా మనకు ఆఫీసులలో ఇస్తున్నాయంటే ఇమీడియట్గా మనము కన్సర్న్ ఫైర్ డిపార్ట్మెంట్కి తెలియజేసి ఫైర్ ఎస్టింగ్విషర్స్ ద్వారా వాటిని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఆఫీస్లోనూ ముఖ్యంగా ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు వచ్చే లోపు దాన్ని మనం కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమైనా డిసాస్టర్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న కలెక్టరేట్ బిల్డింగ్లో ఎలా ఆ డిసాస్టర్ సంబంధించి ఎలా రెస్క్యూ యాక్టివిటీస్ చేయాలి, అదేవిధంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, దానికి సంబంధించి వాళ్ళు చేపట్టే రెస్క్యూ యాక్టివిటీస్ రిలీఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ పరీక్షలో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏపీ ఫైర్ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళ యొక్క అసిస్టెన్స్ ఇక్కడ ఈ డిసాస్టర్ సంబంధించిన మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ డిసాస్టర్ సంబంధించినప్పుడు ఈ మాక్ డ్రిల్లో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తమ యొక్క పరిధిలో ఎటువంటి రోల్ అండ్ కెపాసిటీస్ వాళ్ళు చేస్తారో అది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా డిసాస్టర్ సంభవించినప్పుడు రెస్క్యూ యాక్టివిటీస్ ఎలా చేయాలి, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంటు, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంటు పైన ఎవరైతే డిసాస్టర్ సంబంధించి అన్కాన్షియస్లో పడి ఉన్నారో వాళ్ళని ఎలా ఏ విధంగా రెస్క్యూ చేయడం జరిగిందో డిఫరెంట్ రెస్క్యూ మెథడ్స్ అడాప్ట్ చేసి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావడం జరిగిందో ఇక్కడ పూర్తిగా కంప్లీట్ డిస్ప్లే అనేది ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అనేది జరిగింది. ముఖ్యంగా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి రోప్ రెస్క్యూ, అదేవిధంగా ల్యాడర్ రెస్క్యూ, అదేవిధంగా డిఫరెంట్ రెస్క్యూ మెథడ్స్ ద్వారా 3 to 4 పర్సన్స్ని ఇక్కడ పైన ఉన్న అప్పర్ ఫ్లోర్స్ నుంచి ఇక్కడ కిందకి దించడం జరిగింది. అది డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెస్క్యూ చేసిన సిబ్బందిని, రెస్క్యూ చేసిన వాళ్ళని మెడికల్ సిపిఆర్ ఇచ్చి, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ ఇచ్చి వాళ్ళని బ్రీతింగ్ రివైవ్ చేసి వాళ్ళకి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి, డిసాస్టర్ సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క సహాయం ఏ విధంగా తీసుకోవాలి, తద్వారా డిసాస్టర్ యొక్క ప్రభావాన్ని ఏ విధంగా మిటిగేట్ చేయాలనేది ఇక్కడ క్షుణ్ణంగా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలెక్టరేట్ కాంపౌండ్లో మాక్ డ్రిల్ ఏదైనా ఎమర్జెన్సీ డిజాస్టర్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలా రెస్పాండ్ అయ్యి ఆ యొక్క డిజాస్టర్లో సంభవించేటటువంటి నష్టాన్ని తగ్గించడం కోసం ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మొదట ప్రతి బిల్డింగ్లో కూడా మనకు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్మోక్ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డిటెక్ట్ చేసిన స్మోకు ఏదో ఒక మూలలో ఉంటుంది. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినది అని బిల్డింగ్ మొత్తం తెలియడం కోసం మనకు ఫైర్ అలారం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ప్రతి బిల్డింగ్ వాళ్ళు. ఆ ఫైర్ అలారం ఇండికేషన్ ఈ బిల్డింగ్లో ఏదో ప్రమాదం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఈ బిల్డింగ్ని ఖాళీ చేయాలి అన్న ఉద్దేశం కోసం ఫైర్ అలారం బిగించుకోవాల్సి ఉంటుంది. ఆ ఫైర్ అలారం విన్న తర్వాత ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, ఆ బిల్డింగ్లో నుంచి బయటికి సేఫ్ ప్లేస్ ఉంటుంది. ఎప్పుడు కూడా సేఫ్ ప్లేస్ అనేది బిల్డింగ్కు ఏదైనా ప్రమాదం జరిగిన బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి ఓపెన్ ప్లేస్ మాత్రమే సేఫ్ ప్లేస్. అక్కడికి అందరూ వచ్చి అసెంబుల్ అవ్వాలి. ఎందుకంటే ఎంతమంది బిల్డింగ్లో ఉన్నారో తెలియదు, వాళ్ళంతా ఒక చోట అసెంబుల్ అయ్యి వచ్చి ఏదైతే ఇమీడియట్గా ఫైర్ అయినప్పుడు అలారంతో పాటు మనం ఎమర్జెన్సీ సర్వీసెస్కి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫైర్ కానీ పోలీస్ కానీ వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. ఈ లోపు బిల్డింగ్ మొత్తం ఖాళీ అయ్యి ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నట్లయితే ఎంతమంది ఆ బిల్డింగ్లో ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చారు అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అయిన ఫైర్ కానీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్కి తెలియపరిచినట్లయితే మిస్సింగ్ అయ్యారు, ఏ ఫ్లోర్లో అయ్యారు అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది. బిల్డింగ్ మొత్తం సెర్చ్ చేసే కంటే కూడా మనకు ఎక్కడ పలాని ఫ్లోర్లో పలాని రూమ్లో ఒక వ్యక్తి ఉంటాడో అతను రాలేదు, మిస్ అయిన వాళ్ళు చెప్పగలిగితే ఈ రెస్క్యూ టీమ్స్కు రెస్క్యూ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు జరిగిన మాక్ డ్రిల్లో అన్ని రెస్క్యూ టీమ్స్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్ వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బిల్డింగ్ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత బిల్డింగ్లో ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇంజురీస్ని బట్టి వివిధ పద్ధతుల ద్వారా వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మనకేదో ప్రమాదం కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ అలాంటివి జరిగినప్పుడు స్టేర్ కేసు కూడా అది కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ విక్టిమ్ మాత్రం ఏదో 3rd ఫ్లోర్లోనే 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఎటువంటి మెట్ల మార్గం ఉండదు కాబట్టి వాళ్ళని మనం ల్యాడర్ ఉపయోగించి ఎలా తీసుకురావాలి, అదేవిధంగా ల్యాడర్ కూడా లేని పక్షంలో
మనము రెస్క్యూ నాట్ అయినటువంటి చైర్ నాట్ ద్వారా ఒక వ్యక్తిని విక్టిమ్ను ఎలా మనం కిందికి సేఫ్గా తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలుగుతామనేది ఈరోజు చూపించడం జరిగింది. ఈ రెస్క్యూ టీంలు అందరూ కూడా బిల్డింగ్ మొత్తం ఫస్ట్ మనకు లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎనీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనము ఫస్ట్ లైఫ్ సేవ్ చేయడం కోసం ప్రయత్నం, దాని తర్వాతనే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తాము. సో ఈ విధంగా ఈరోజు అన్ని టీంలు కలిసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళు కానీ అన్కాన్షియస్ వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎవరు బిల్డింగ్ లేరు మొత్తం అన్న తర్వాత మనం ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ చేసి పూర్తిగా అగ్ని ప్రమాదాన్ని నివారించడం జరిగింది. అదేవిధంగా ఇన్సిడెంట్ ప్రతి డిజాస్టర్లో కూడా ఒక ఇన్సిడెంట్ కమాండర్ ఉంటారు. ఎనీ డిస్ట్రిక్ట్లో జరిగినప్పుడైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇది ఇన్సిడెంట్ కమాండరు. సో ఆ ఇన్సిడెంట్ కమాండర్కి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు బ్రీఫ్ చేసినాయి, ఎవరెవరు ఏమి యాక్టివిటీ చేశారు, ఎంతమందిని రెస్క్యూ చేశాము, అంతమందిలో ఎంతమంది సీరియస్గా ఉన్నారు, ఎక్కడెక్కడికి షిఫ్ట్ చేసినాము, అదేవిధంగా అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా ఆర్పేసినాము. ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు, అందులో ఎవరు విక్టిమ్స్ లేరన్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వాళ్ళని రిలీవ్ చేయడం జరిగింది. ఇదే ఈ యొక్క ప్రొసీజర్ ఫాలో అయితే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్ ఆక్యుపై చేస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కర్తవ్యం ఏంటి, ఏం చేయాలనేది ఈరోజు మన మాక్ డ్రిల్ ద్వారా చేయడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు.